ఇప్పుడు నా దగ్గర ప్రతి బ్రాండ్ మొబైల్స్ ఉన్నాయి. అసలు ఒక మొబైల్ని యాడ్స్ లేకుండా ఎలా సెటప్ చేయాలి అన్నదానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది. కానీ ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి మొబైల్ని తెప్పించి ప్రతి మొబైల్లో ప్రతి ఓఎస్ కి అసలు సెటప్ ఎలా చేయాలి. స్టార్టింగ్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి మామూలుగా. మీరు కానీ అవి కరెక్ట్గా సెట్ చేస్తున్నారు అనుకోండి, మీకు అప్పుడు ఎక్కువ యాడ్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో అదే మెయిన్ మోటో ఈ వీడియోకి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. లాస్ట్ దాకా చూడండి. ప్రతి మొబైల్ తీసుకొని డివైడ్ చేసి పెడతా. మీకు టైం స్టాంప్స్ కూడా ఇచ్చేస్తా కింద. మీరు డైరెక్ట్ గా మీ మొబైల్ ఏంటో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అలానే ఈ వీడియోని లైక్ చేసి చూడండి. చాలా కష్టపడ్డాం. సో మీ నుంచి సపోర్ట్ కావాలి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రియల్మీ, వన్ ప్లస్, ఒప్పో ఈ మూడు మొబైల్స్ లో చూద్దాం. మాక్సిమం మూడు మొబైల్స్ లో ఒకటే ఓఎస్ ఉంటుంది, కలర్ ఓఎస్. వన్ ప్లస్ వాళ్ళు వచ్చేటప్పటికి ఆక్సిజన్ ఓఎస్ అంటారు, కానీ మాక్సిమం ఇది కూడా కలర్ ఓఎస్. మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను చేసే సెట్టింగ్స్ అన్ని మూడిట్లో ఒక్కలాగే ఉంటాయి. సో మీ దగ్గర ఈ మూడు మొబైల్స్ లో ఏదున్నా ఈ సెట్టింగ్స్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ హలో నుంచి ఇదంతా నార్మలే. ఇక్కడ మనం చేసేది ఏమి ఉండదు. సో నేను ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను. మీరు వేరే డివైస్ నుంచి డేటా సెండ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ యూజ్ అవుద్ది. ప్రస్తుతానికైతే నేను డేటా సెండ్ చేసుకోవట్లేదు కాబట్టి ఇవి కూడా స్కిప్ చేస్తాను. ప్రతి మొబైల్లో స్కిప్ చేస్తాను ఇవన్నీ. నెక్స్ట్ గూగుల్ సర్వీసెస్. సో ఇక్కడ అన్ని ఆఫ్ చేసుకున్నాం. లొకేషన్ మీకు అవసరమైనప్పుడు మీరు ఆన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఆన్ లో పెట్టుకొని వస్తుంది కదా. సో అందుకే నేను లొకేషన్ ఆఫ్ చేశాను. అండ్ సెండ్ డయాగ్నోస్టిక్ డేటా ఉంది కదా, ఇది కూడా ఆఫ్ చేశాను. ఇది గూగుల్ సర్వీసెస్ లో ఆఫ్ చేసుకోవాల్సినవి. సో ఇక్కడ యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ బ్యాకప్ మీకు అవసరమైతే చేసుకోండి. ప్రస్తుతానికి నాకు బ్యాకప్ ఎలాంటి అవసరం లేదు. ఇది మీరు మెయిన్ గా చేయాల్సిన సెట్టింగ్ వచ్చేటప్పటికి ఇది ప్రతి మొబైల్లో రికమెండెడ్ సర్వీసెస్ అని ఉంటాయి. ఇది రియల్మీ, ఇది వచ్చేటప్పటికి వన్ ప్లస్, ఇది ఒప్పో. మూడు మొబైల్స్ ఒకేలా ఉన్నాయి చూడండి మీకు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఓవర్ నైట్ ఇక్కడ ఆటో అప్డేట్ ఓవర్ నైట్ అని ఉంది కదా, ఇది ఆఫ్ చేసుకోండి. అవసరం లేదు. మనకి యాప్స్ ఆటోమేటిక్ అప్డేట్ అవసరం లేదు కదా. ఇక్కడ గ్లాన్స్ ఫర్ రియల్మీ అని ఉంది చూడండి, దీన్ని ఆఫ్ చేసుకోండి. ఇదేంటంటే మీకు లాక్ స్క్రీన్ లో పోస్టర్స్ వేస్తూ ఉంటాయి. ఇది ఆఫ్ చేసుకోకపోతే ఊరికే మీకు కొత్త కొత్త పోస్టర్స్ వస్తూ ఉంటాయి. వీటి వల్ల మీకు డేటా కూడా అయిపోద్ది ఎక్కువ. ఆఫ్ చేసుకోండి. అలానే గ్లోబల్ సెర్చ్ అని ఉంటుంది, ఇది హోమ్ స్క్రీన్ లో ఉంటుంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. మనకు కావాలంటే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఆఫ్ చేస్తున్నాను మూడు మొబైల్స్ లో. ఇక్కడ ఆటో అప్డేట్ సిస్టమ్ యాప్స్ అని చూడండి. ఆటో అప్డేట్ మనం ఆటోమేటిక్ గా అప్డేట్ అవసరం లేదు సిస్టమ్ యాప్స్ కి. సో ఇవి కూడా ఆఫ్ చేసుకోండి. యాప్ మార్కెట్ అని ఉంది మూడిట్లో, ఇది కూడా ఆఫ్ చేసుకోండి. లైవ్ అలర్ట్స్, ఏదో కొత్త కొత్త రికమెండేషన్స్ చెత్త అంతా వస్తుంటది లాక్ స్క్రీన్ లో, సేమ్ ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ లాక్ స్క్రీన్ మ్యాగజైన్స్ అని చూడండి ఒప్పోలో, దీన్ని ఆఫ్ చేస్తున్నాను. ఈ రియల్మీ గ్లాన్స్, ఈ లైవ్ అలర్ట్స్, ఈ లాక్ స్క్రీన్ మ్యాగజైన్, ఈ మూడు ఒకటే, రకరకాల పేర్లు ఉంటాయి అంతే. సో అన్ని ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మిగిలినది క్విక్ అన్నట్టుంది. సో ఇక్కడ ఈ రెండు మొబైల్స్ లో క్విక్ అన్నట్టుంది, ఇది కూడా ఆఫ్ చేస్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ కనబడే ప్రతి ఒక్కటి ఈ రికమెండెడ్ సర్వీసెస్ లో, మీకు ఎక్కువ చెప్తే వీడియో లెంగ్త్ అయిపోద్ది. సింపుల్ గా చెప్పేస్తున్నాను. ఇక్కడ రికమెండెడ్ సర్వీసెస్ లో కనబడే ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోండి. ఏం అవసరం లేదు, మీకు ఒక్కటి కూడా యూజ్ అవ్వవు. సో ఇక్కడ ఉండేటివన్నీ ఆఫ్ చేశాను నేను. వీటి వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను అన్ని టెస్ట్ చేసి వాడుతూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనివల్ల కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్ తప్ప, యాడ్స్ చేసి మన మీద పడతారు తప్ప మనకైతే ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు. సో ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోండి రికమెండెడ్ సర్వీసెస్ లో. నెక్స్ట్ ఒప్పోలో వచ్చేటప్పటికి యాప్ మార్కెట్ నుంచి డౌన్లోడ్ చేస్తా ఉంటుంది యాప్స్ ని. అవసరం లేదు. ఇక్కడ పైన స్కిప్ ఉంది, ఈ స్కిప్ కొట్టేయండి. ఇప్పుడు అన్ని మొబైల్స్ సెటప్ చేసిన తర్వాత కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే అన్ని మొబైల్స్ ని మనం సెటప్ చేసాం. అప్పుడే అంతా అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడే మొబైల్ మొత్తం సెటప్ అయింది. సెటప్ అయిన తర్వాత కూడా చాలా చేయాలి మనం. అవేంటో ఒక్కొక్కటి చెప్తా చూడండి. ఫస్ట్ ఇలా డ్రాగ్ చేశారనుకోండి, గ్లోబల్ సెర్చ్ ఓపెన్ అవుద్ది. ఇదేంటంటే మనం యాప్స్ ని సెర్చ్ చేసి ఓపెన్ చేయడానికి. ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో. మీకు చెత్త యాడ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ప్రతి మొబైల్లో ఇదే సెట్టింగ్. ఓకే, హోమ్ పేజ్ అనౌన్స్మెంట్ అని చూడండి, దీన్ని క్లిక్ చేసిన తర్వాత బ్యానర్ రికమెండేషన్స్, ట్రెండింగ్ అన్ని ఆఫ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చి ఇక్కడ ఆటో అప్డేట్ అని చూడండి, ఓవర్ వైఫై ఆర్ నెట్వర్క్ అని ఉంది. మీకు ఆటో అప్డేట్ అసలు అవసరం లేదు యాప్స్. సో డు నాట్ ఆటో అప్డేట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇందాక ఇక్కడ అంతా యాడ్స్ ఉన్నాయి, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సేమ్ అన్ని మొబైల్స్ లో అంతే. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, హోమ్ పేజ్ అనౌన్స్మెంట్ అన్ని ఆఫ్ చేసుకోండి. ఆటో అప్డేట్స్ వచ్చేటప్పటికి డు నాట్ ఆటో అప్డేట్, దీంట్లో కూడా అలానే చేస్తున్నాను. ఇప్పుడు క్లియర్ అయిపోయింది చూడండి. ఇంతకు ముందు అంతా చెత్త ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు, నీట్ గా వచ్చాయి. ఇక్కడ అంతా యాడ్స్ రాలేదు చూడండి. నెక్స్ట్ మీకు అవసరం లేని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఎన్ని యాప్స్ ఉంటాయి అన్ని మొబైల్స్ లో అలానే చేసుకోండి. ఇప్పుడు నేను చేయట్లేదు, ఎక్కువ లాంగ్ అయిపోద్ది వీడియో. సో ఇది ఒక ఆప్షన్. ప్రతి మొబైల్లో మీకు అవసరం లేని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ యాప్ మార్కెట్ అని చూడండి, మూడు మొబైల్స్, దీంట్లో ఉంది యాప్ మార్కెట్, దీంట్లో ఉంది. లాంగ్ ప్రెస్ చేసామా, యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ప్రతి దాంట్లోకి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డిసేబుల్ అని చూడండి, అన్నిటికీ డిసేబుల్ చేసేయండి. దీనివల్ల మీకు ఏం అవసరం లేదు. సో ప్రతిదీ డిసేబుల్ చేసేయండి. ఈ యాప్ మార్కెట్ మనకు అవసరం లేదు కాబట్టి డిసేబుల్ చేసేసాం. నెక్స్ట్ రియల్మీ స్టోర్ అని ఉంది, ఒప్పోలో ఒప్పో స్టోర్ అని ఉంది చూడండి. ఇక్కడ వన్ ప్లస్ లో కూడా వన్ ప్లస్ స్టోర్ అని ఉంది. ఇవి కూడా అవసరం లేదు. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి, అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ ఆల్సో కమ్యూనిటీస్ అని కూడా ఉంటాయి. వన్ ప్లస్ కమ్యూనిటీ, రియల్మీ వాళ్ళ కమ్యూనిటీ,
కమ్యూనిటీ, ఒప్పోలో వచ్చినప్పటికి మై ఒప్పో అని ఉంది. ఇవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి. మీకు సింపుల్ గా చెప్పాలంటే మీకు అవసరం లేని ప్రతి యాప్ అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇలాగా మీ మొబైల్ ని కొంచెం మీరు క్లీన్ గా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసేయండి. హోమ్ స్క్రీన్ లో కూడా అన్ని డిలీట్ చేసుకోండి. ఇవన్నీ బేసిక్ కానీ చెప్తున్నా మీకోసం. అన్ని తీసేయండి హోమ్ స్క్రీన్ లో కూడా. అండ్ ప్రతి మొబైల్లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. పైన నోటిఫికేషన్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే యాప్ నోటిఫికేషన్స్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడ మేనేజ్ ఆల్ మీద క్లిక్ చేసి మీకు ఏ యాప్ అయితే అసలు నోటిఫికేషన్స్ అవసరం లేదు అనుకుంటారో ప్రతిదీ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ గేమ్ సెంటర్ చాలా ఉంటాయి చూడండి. ఇలాగా ప్రతి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. ప్రతి యాప్ కి మీకు అవసరం లేని వరకే, అవసరం ఉన్నట్టు కొన్ని మెయిన్ ఉంటాయి. జీమెయిల్, వాట్సాప్ ఇలాంటివి ఆఫ్ చేసుకోవద్దు. ఏ అవసరం లేదో అవే ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలాంటి చెత్త నోటిఫికేషన్స్ అన్ని రావు. ఓకేనా? ఇది ఒప్పో, రియల్మీ, వన్ ప్లస్ ఇలాగ సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వివో ఐక్యూకి వెళ్దాం. ఈ వివో ఐక్యూ కూడా సేమ్ ఓఎస్ తో వస్తున్నాయి. ఏ మొబైల్లో చేసినా ఒకటే. సో నేను ఒక మొబైల్లో చేస్తాను, రెండిట్లో చేస్తుంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. మీ దగ్గర వివో ఉన్న ఐక్యూ ఉన్న ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఒక మొబైల్లో చేస్తాను నేను. ఫస్ట్ ఇదంతా సింపుల్, అన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ గూగుల్ సర్వీసెస్ కూడా సేమ్ ఇందాక చెప్పిన మొబైల్ లాగే గూగుల్ సర్వీసెస్ లో అన్ని ఆఫ్ చేసుకొని మనకి ఏ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ బ్యాకప్ పడుతుంది, నేను బ్యాకప్ చేసుకోవట్లేదు. మీకు అవసరం అయితే బ్యాకప్ చేసుకోండి. మీ మెయిల్ లో ఉండే డేటా అంతా బ్యాకప్ అవుతుంది. నెక్స్ట్ ఐక్యూ వివోలో ఈ సెండ్ డయాగ్నోసిస్ డేటా అని అడిగింది చూడండి. దీన్ని డిసగ్రీ చేయండి. ఇక్కడ రికమెండెడ్ సర్వీసెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ఆఫ్ చేసుకోండి. స్మార్ట్ అప్గ్రేడ్ అవసరం లేదు, ఇవేవి అవసరం లేదు. మీరు ప్రతిదీ లాక్ పోస్టర్స్, లాక్ స్క్రీన్ పోస్టర్స్ ప్రతిదీ ఆఫ్ చేసుకోండి. ఇది ఒక్కటి మాత్రం ఆన్ పెట్టుకోండి. ఈ TWS సర్వీస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్విక్ గా పేర్ చేసుకోవడానికి. మీ దగ్గర హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఎయిర్ పోడ్స్ ఇవి ఉంటాయి కదా, క్విక్ గా పేర్ అవడానికి ఇది యూజ్ అవుద్ది. ఇది ఒక్కటి పెట్టుకోండి, మిగతా అంతా తీసేయండి. నెక్స్ట్ దాని తర్వాత ఫంటచ్ OS సెటప్ అయిపోద్ది. అయిన తర్వాత చాలా చేయాలి దీంట్లోనే అసలైన చెత్త అంతా ఉండేది. పక్కకు డ్రాగ్ చేస్తే గూగుల్ డిస్కవర్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు డేటా అంతా తీసుకొని ఏదేదో చెత్త సజెస్ట్ చేస్తా ఉంటుంది న్యూస్. ఇవంతా మీకు అవసరం లేదు. సో సింపుల్ గా ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, హోమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ గూగుల్ డిస్కవర్ అని చూడండి, దీన్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే చూడండి సైడ్ డ్రాగ్ చేస్తే రావట్లేదు. ఫస్ట్ చేయాల్సిన సెట్టింగ్ అదే. వీడియో మధ్యలో వచ్చానని ఏమనుకోవద్దు. మీకు వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి చాలా కష్టపడుతున్నాం. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఇయర్ ఎండ్ కంటే ఒక 10,000 అన్న రీచ్ అవుదాం అనుకుంటున్నాం. సో ఆ 10,000 ఫ్యామిలీలో మీరు కూడా ఒకరు అవ్వాలంతే. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. సో ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇంకా కంటిన్యూ చేసేద్దాం వీడియోని. నెక్స్ట్ చేయాల్సిన సెట్టింగ్ మీరు కిందకి డ్రాగ్ చేశారనుకోండి, ఇక్కడ గ్లోబల్ సెర్చ్ ఆన్ అవుద్ది. ఈ గ్లోబల్ సెర్చ్ లో కూడా మీకు చెత్త యాప్స్ అనే రికమెండ్ చేస్తూ ఉంటుంది. మొత్తం యాడ్సే ఉంటాయి, నిండిపోయి ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మీరు ఇదేం చేయాలంటే కిందకి డ్రాగ్ చేస్తే సెట్టింగ్స్ అని చూడండి. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటెంట్ ఆన్ హోమ్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఉండేటివన్నీ ఆఫ్ చేసేయండి. ఇవన్నీ యాడ్స్ కి సంబంధించినట్టు ప్రతిదీ ఆఫ్ చేసేయండి. అలానే ఇక్కడ టాప్ సెర్చ్ అని చూడండి, దీన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడ ఉండేటి కూడా ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి క్లీన్ అయిపోయింది మొత్తం, ఏమీ లేదు గ్లోబల్ సెర్చ్ లో. ఇది చేయాల్సిన సెకండ్ సెట్టింగ్ మీరు. దాని తర్వాత ఈ వివో స్టోర్ అని ఉంటుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. మనకు డిసేబుల్ ఆప్షన్ లేదు, అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేదు. సో మెయిన్ గా మీరు చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. లేకపోతే ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ యాప్స్ అని ఒకటి కనపడుతుంది చూడండి, దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేయండి. యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. డిస్ప్లేడ్ ఓవర్ అదర్ యాప్స్ అని చూడండి, మాడిఫైడ్ ఓవర్ అదర్ యాప్స్ అని, ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అని అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా వివో స్టోర్, వివో క్లౌడ్ అని చూడండి, ఇవి కూడా లాంగ్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ థీమ్స్, దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేయండి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి, నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అని కూడా బ్రౌజర్ అని ఉంటుంది, ఈ బ్రౌజర్ ను కూడా ఆఫ్ చేసుకోండి. లేకపోతే చెత్త అంతా వస్తుంటుంది మీకు, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. వీళ్ళు అసలు అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఇయ్యరు ఈ ఫంటచ్ OS వాళ్ళు. ఇదే మెయిన్ ప్రాబ్లం వెళ్తాం. సో ఇలాగా ప్రతి ఒక్కటి మీకు అవసరం లేని యాప్స్ అని అన్ఇన్స్టాల్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అండ్ మెయిన్ గా ఇంకోటి కూడా ఉంటుంది టిప్స్ అని, ఈ టిప్స్ కూడా నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. ఇది ఇంకా చెత్త ఊరికే వస్తుంటది. ఇలాగా మీ వివో ఐక్యూ ఫోన్స్ సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి శాంసంగ్ మొబైల్, దీని సెటప్ కూడా చూద్దాం. స్టార్టింగ్ ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి సెండ్ డయాగ్నోసిస్ డేటా ఆప్షనల్ ఉంది కదా, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోవద్దు, మిగతా రెండు సెలెక్ట్ చేసుకుని అగ్రి కొట్టండి. నెక్స్ట్ సేమ్ గూగుల్ సర్వీసెస్ లో ఇవి కూడా ఏం అవసరం లేదు, అన్ని ఆఫ్ చేసుకోండి. ఇక్కడ శాంసంగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటుంది కదా, మీరు గూగుల్ తో లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ అడుగుతుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయండి. గెట్ న్యూస్ అండ్ స్పెషల్ ఆఫర్స్ అని చూడండి, ఇది ఆప్షనల్ పెట్టుకోండి, అవసరం లేదు. అది మనం సెలెక్ట్ చేసుకుని అవసరం లేదు. సెలెక్ట్ చేశారనుకోండి మీకు యాడ్స్ పంపిస్తూ ఉంటారు మీ మెయిల్ ఐడికి, అవసరం లేదు. ఈ రికమెండెడ్ యాప్స్ అని ఒకటి వచ్చింది చూడండి, స్మార్ట్ టూర్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ చేయడానికి. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, నేనైతే ఆఫ్ చేసి నెక్స్ట్ కొడుతున్నాను. ఇప్పుడు సెటప్ అయిపోయింది. హోమ్ స్క్రీన్కి వెళ్ళాం. మీకు ఏ లాంగ్వేజ్ కావాలి అన్ని నార్మల్వి. మీకు మొబైల్ తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో సెటప్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మళ్ళీ కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోమంటాను చూడండి, ఇవేమి ఇన్స్టాల్ చేసుకుని అవసరం లేదు. మీరు ఇక్కడ పైన ఇంటూ సింబల్ ఉంది చూడండి, ఈ ఇంటూ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఎస్ అని వచ్చింది, ఎస్ మీద క్లిక్ చేస్తాను. నాకు అవసరం లేదు, నేను ఇన్స్టాల్ చేసుకోలేదు. ఇప్పుడు మొబైల్ అయితే సెటప్ అయింది. సెటప్ అయిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ ఆటోమేటిక్గా చేయాలి.
ఫస్ట్ వచ్చేటప్పటికి గూగుల్ డిస్కవరీ లాంగ్ ప్రెస్ చేసామా, సెట్టింగ్స్ లోకి వెళ్ళామా, ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే డిస్కవర్ ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని ఆఫ్ చేసుకోండి. కింద యాడ్ మీడియా ఆప్షన్స్ టు హోమ్ పేజ్ గూగుల్ డిస్కవరీ, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఈ రెండు ఆప్షన్స్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆ గూగుల్ డిస్కవరీ రాజు చూడండి, సైడ్ కి జరుపుతున్నా. నెక్స్ట్ ఇక్కడ కనిపించే విడ్జెట్స్ అన్ని మీరు రిమూవ్ చేసేయండి, మీకు అవసరం లేదు, మాక్సిమం రిమూవ్ చేసేయండి. ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి, ఈ గూగుల్ వాళ్ళవి, శాంసంగ్ వాళ్ళవి, మీకు ఏవి యూజ్ అవ్వవు. మాక్సిమం కొన్ని యూజ్ అవ్వచ్చు, ఆ యూజ్ అయ్యేటివి మాత్రమే పెట్టుకోండి. మీకు యూజ్ అవ్వని ప్రతి ఒక్కటి ఆఫ్ చేసేయండి. ఇక్కడ స్టోర్ ఉంది చూడండి, మెయిన్ గా ఈ స్టోర్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఐ సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి, అలానే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అండ్ కొంచెం వెనక్కి వస్తే ఇక్కడ గ్యాలక్సీ స్టోర్ సెట్టింగ్స్ అని చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంది, దీన్ని నెవర్ పెట్టండి. ఆటో ప్లే వీడియోస్ అని ఉంది చూడండి, దీన్ని కూడా నెవర్ పెట్టండి. నెక్స్ట్ కస్టమైజేషన్ సర్వీసెస్ అంట, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. అండ్ ఇక్కడే మీరు కిందకి వస్తే సెట్ యాజ్ డిఫాల్ట్ అని చూడండి, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ సపోర్టెడ్ లింక్స్ ఇవన్నీ ఆఫ్ చేసేయండి. ఇది మెయిన్ గా చేయాల్సిన సెట్టింగ్స్, లేకపోతే మీకు ఊరికే నోటిఫికేషన్స్ వస్తాయి, మీ డేటా అంతా తీసేసుకుంటూ ఉంటుంది. ఈ గెలాక్సీ స్టోర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ శాంసంగ్ ఉంటాయి యాప్స్ చాలా, ఇవన్నీ ఐ సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని బ్లాక్ చేసుకోండి. మీకు కొన్నిటికి అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది, అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇక్కడ డిసేబుల్ అని చూడండి, సో డిసేబుల్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను డిసేబుల్ చేసేస్తాను. డిసేబుల్ లేకపోతే అప్పుడు మీరు నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. మై గెలాక్సీ అంట, దీన్ని కూడా డిసేబుల్ చేసేస్తున్నాను. మాక్సిమం నాకు అవసరం లేని యాప్స్ అన్ని నేను ఎప్పుడు డిసేబుల్ చేసేస్తాను, మీరు కూడా ఇలా డిసేబుల్ చేసుకోండి. ఇవి శాంసంగ్ ఫోన్ లో చేయాల్సినవి. నెక్స్ట్ ఇంకో ఫోన్ కి వెళ్దాం. నెక్స్ట్ మోటో ఫోన్ లో కూడా ఉంటాయి, హలో యూ అయితే వచ్చినా కానీ ఉంటాయి దీంట్లో కూడా. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ చెప్పుకోవడానికి, కానీ కొన్ని దీంట్లో కూడా ఉంటాయి, ఇవి కూడా చేద్దాం. దీంట్లో కూడా ఎలా చేయాలో చెప్తా చూడండి. ఇదంతా నార్మల్ సెటప్, నేను ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉంది చూడండి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, ఇక్కడ హెల్ప్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. సో హెల్ప్ ఇంప్రూవ్మెంట్స్ ఇది ఆఫ్ చేసేయండి. ఎన్హాన్స్డ్ డివైస్ సపోర్ట్, ఆప్టిమైజ్ బ్యాటరీ యూసేజ్ అని ఉంది చూడండి, ఇది ఒక్కటి ఉంచుకోండి. ఇదేంటంటే కొంచెం బ్యాటరీని ఆప్టిమైజ్ చేస్తుంది, ఎక్కువ కన్స్యూమ్ చేయకుండా ఇది ఒక్కటి ఉంచుకోండి. ఇంకా స్మార్ట్ అప్డేట్స్ కూడా ఆఫ్ చేసేయండి, అంతే. ఇవన్నీ ఆఫ్ చేసి ఆప్టిమైజ్ బ్యాటరీ యూసేజ్ ఒకటి ఉంచుకోండి. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ గూగుల్ సర్వీసెస్ ఇవి కూడా ఆఫ్ చేస్తున్నాను అన్ని మొబైల్స్ లో లాగే. అండ్ ఇక్కడ ఉంది చూడండి ఇంకోటి లెట్స్ స్టే ఇన్ టచ్ అంట, ఇది కానీ ఇచ్చామంటే మనకు పిచ్చి నోటిఫికేషన్స్ వస్తాయి మన మెయిల్ ఐడికి, సో దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ డిస్కవర్ న్యూ యాప్స్ అని వచ్చింది చూడండి, ఇది కానీ కంటిన్యూ కొట్టామంటే ఈ చెత్త అంతా డౌన్లోడ్ అవుతుంది. సో ఏం కంటిన్యూ కొట్టకుండా స్కిప్ కొట్టండి. నెక్స్ట్ చేయాల్సింది న్యూస్ ఫీడ్, లాంగ్ ప్రెస్ చేసామా, హోమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్వైప్ యాక్సిస్ అని చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తే గూగుల్ ఫీడ్ అని ఉంది, ఇది నథింగ్ పెట్టేయండి. సో మీకు ఇప్పుడు స్వైప్ చేసిన అది రాదు. ఇంకా అవసరం లేని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. యాప్ ఇన్ఫోలోకి వెళ్తే ఇక్కడ అన్ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది, ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసేయండి మీకు అవసరం లేని యాప్స్ అన్ని. ఇంకా ఈ మోటో యాప్స్, గూగుల్ యాప్స్ ఉంటాయి, దీంట్లో అవసరమైనటువంటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని అవసరం ఉంటాయి, కొన్ని అవసరం ఉండవు. మనకు మాక్సిమం అవసరం లేని ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూస్ ఫీడ్ అని ఇంకో ఆప్షన్ ఉంది చూడండి సైడ్, ఈ న్యూస్ ఫీడ్ ని కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్తే న్యూస్ ఫీడ్ అని ఇక్కడ ఉంది చూడండి, దీన్ని ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు ఆ న్యూస్ ఫీడ్ ఆప్షన్ కూడా ఉండదు. ఇది ఇలా సెటప్ చేసుకోవాలి మనం మోటో మొబైల్ ని. మాక్సిమం అవసరమైన యాప్స్ అని అన్ఇన్స్టాల్ చేయడం, కొన్ని యాప్స్ మనం అన్ఇన్స్టాల్ చేయలేం, అలాంటి యాప్స్ కి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడం మనకు అవసరం లేదు కాబట్టి. సో ఇలా చేయాలి. ఇంకా ఓన్లీ ఒకటే మొబైల్ ఉంది పెండింగ్. ఇక లాస్ట్ మొబైల్ ఇది వచ్చేటప్పటికి పోకో కానీ, రెడ్మీ కానీ, షోమీ కానీ అన్ని ఒకటే ఓఎస్ తో వస్తాయి, హైపర్ ఓఎస్ తో. దీన్ని కూడా సెటప్ చేసి చూపిస్తాను. ఇదే లాస్ట్ మొబైల్ మన దాంట్లో. ఇవన్నీ బేసిక్స్ ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతా. సేమ్ గూగుల్ సర్వీసెస్ ఇవి కూడా అన్ని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. లొకేషన్, డయాగ్నోస్టిక్ డేటా, పర్సనల్ యాడ్స్ అంట, మనల్ని ఆడుతున్నాడు యాడ్ చేయడానికి. ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్ ఉంటుందా, దీన్ని కూడా ఆఫ్ లో పెట్టుకోండి. యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి ఆఫ్ లో పెట్టుకొని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇది మెయిన్, ఇంకా చాలా ఇంపార్టెంట్, ఇది సెటప్ యువర్ లాక్ స్క్రీన్ అంట. దీన్ని మాత్రం అగ్రీ చేయొద్దు. అగ్రీ కానీ చేశారనుకోండి లాక్ స్క్రీన్ లో చెత్త వాల్ పేపర్స్ వస్తాయి, మీ డేటా అంతా తీసుకుంటా ఉంటది. సో స్కిప్ కొట్టండి. ఇప్పుడు మొబైల్ సెటప్ అవుతుంది, సెటప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హోమ్ స్క్రీన్ లో ఉన్నాం. ఇక్కడ మనం చాలా చేయాలి. హైపర్ ఓఎస్ అంటేనే చాలా చెత్త ఉంటది, మనం చాలా చేయాలి. ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది సైడ్ గన్ డ్రాగ్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో. ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, మేనేజ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి, యాప్ సజెషన్స్, ప్రమోషన్స్ అన్ని ఆఫ్ చేసుకోండి. మేనేజ్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి, ఈ నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే, షో నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తే అన్ని ఆఫ్ అయిపోతాయి. ఇది మీరు చేయాల్సింది. అండ్ ఇవి వచ్చేటప్పటికి విడ్జెట్స్, ఈ విడ్జెట్స్ వచ్చేటప్పటికి లాంగ్ ప్రెస్ చేయండి, రిమూవ్ అని ఉంటుంది, రిమూవ్ చేసేయండి. ఇలాగ ప్రతి ఒక్కటి రిమూవ్ చేయండి. మీకు
అవసరం లేదు ఇవన్నీ. లేదు నాకు ఈ సెర్చ్ ఆప్షన్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి అబౌట్ యాప్ వాలెట్ అని చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ విత్ డ్రా ఆఫ్ కన్సెంట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రివోక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ సెకండ్స్ చూపిస్తా ఉంది, రివోక్ ఆప్షన్ వస్తుంది. జస్ట్ రివోక్ చేశారనుకోండి మీకు పూర్తిగా అసలు లేకుండా పోద్ది. నన్ను అడిగితే రివోక్ చేసుకోవడం బెటర్, మీకు అవసరం లేదు అది. ఇప్పుడు అసలు చూడండి, లేదు ఈ ఆప్షన్ లేదు, మళ్ళీ అడుగుతుంది మిమ్మల్ని. మనకి యాప్ వాలెట్ ఆప్షన్ అవసరం లేదు ఇది. సో ఇది క్యాన్సిల్ కొట్టేయండి. నెక్స్ట్ మనం చేయాల్సింది యాప్స్ లోకి వెళ్తే ఇక్కడ గెట్ యాప్స్ అని ఉంటుంది. అప్పుడే 9 నోటిఫికేషన్ సెండ్ చేసింది చూడండి ఇది. దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి, యాప్ ఇన్ఫో అని వస్తుంది. యాప్ ఇన్ఫోలోకి వస్తే దీన్ని మనం డిసేబుల్ చేయలేం, వాళ్ళకి అసలు మనకి ఆప్షనే ఇవ్వలేదు వాళ్ళు. మనం చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్స్ క్లిక్ చేసి గెట్ యాప్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఓన్ పంపిస్తూనే ఉంటుంది నోటిఫికేషన్స్. నెక్స్ట్ అలానే థీమ్స్ అని ఉంటుంది, థీమ్స్ మీద నెక్స్ట్ థీమ్స్ అని ఉంటుంది, దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేయండి, దీనికి కూడా నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ నాకు పర్సనల్ గా నాకేంటంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నాకు నచ్చవు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని యాప్స్ ఇక్కడ ఉన్నాయి. మనకు కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసి ఓపెన్ చేసుకుంటాం ఏది కావాలో అది. సో నాకేంటంటే ఈ కమ్యూనికేషన్ ఇవన్నీ నచ్చవు. దానివల్ల ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి యాప్ సజెషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. మేనేజ్ కేటగిరీస్ అని చూడండి, ఆ కేటగిరీస్ అవసరం లేదు అసలు, నాకు నచ్చవు పర్సనల్ గా. సో నేను ఇది కూడా ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకేదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ గా యాప్ వచ్చేటప్పటికి హోమ్ స్క్రీన్ లో ప్లేస్ అయిపోద్ది. దాన్ని కూడా నాకు హోమ్ స్క్రీన్ లో అసలు ఏముండడం నచ్చవు, దాన్ని కూడా ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ కేటగిరీస్ ఏం లేవు, సింపుల్ గా ఉంటది. ఇంకా మనకు అవసరం లేని యాప్స్ అని బొచ్చు బోల్డ్ ఉంటాయి, ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ చూడండి బబుల్ షూటర్లు 2 ఇచ్చున్నాడు, అసలు ఏమనాలి వాళ్ళని. బబుల్ షూటర్లు 2 ఇచ్చాడు, బ్లాక్ పజిల్, బ్లాక్ బ్లాస్ట్ అంట ఇవి ఒక 2 ఇచ్చున్నాడు, ఇలా రకరకాలుగా ఇచ్చుంటాడు. ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఒక్కటి కూడా ఉంచుకోను, ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. అవసరమైన యాప్స్ అన్నిటికీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. ఇంకా ఈ హోమ్ స్క్రీన్ అంతా క్లియర్ చేసుకోండి. మనకి ఈ హోమ్ స్క్రీన్ అంతా నేనైతే క్లియర్ చేసుకుంటాను, నాకైతే హోమ్ స్క్రీన్ లో ఏం ఉండవు నచ్చవు, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అలానే ఎంఐ యాప్స్ కొన్ని ఉంటాయి, ఈ ఎంఐ హోమ్ ఇలాంటివి, ఇవి కూడా లాంగ్ ప్రెస్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. ఈ గూగుల్ యాప్స్ అవసరమైనవి సింపుల్, మీకు ఏవి అవసరం అవి పెట్టుకోండి, అవసరమైనవన్నీ అన్ఇన్స్టాల్ చేసి ఇలా మనం ఫోన్స్ సెటప్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కోసం నా దగ్గర ఉన్న ఫోన్స్, పక్కన బయట తెచ్చుకున్న ఫోన్స్ ప్రతి ఒక్కటి తీసుకొని సెటప్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఎన్ని ఫోన్స్ ఉన్నాయో అన్ని సెటప్ చేశాను, చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డా, అన్ని ఫోన్స్ సెటప్ చేసి చూపించే ఇప్పుడు మీకోసం. ప్రస్తుతానికి ఇవి మన దగ్గర ఉన్న ఫోన్స్, ఈ ఫోన్స్ అన్ని సెటప్ చేసి చూపించా మీకు ఎలా చేయాలో. ఇది టోటల్ వీడియో, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు మొబైల్ సెటప్ చేసుకోండి, మాక్సిమం మీకు యాడ్స్ అన్ని తగ్గిపోతాయి, అది బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, నెక్స్ట్ టైం మీరు కొత్త మొబైల్ కొన్నప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సైడ్ నుంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.